ద గ్రేట్ అవేర్నెస్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఈ ప్రపంచంలో ఎన్నో వస్తువులు ఉన్నాయి. పెద్దవి, చిన్నవి, కదిలేవి, కదలకుండా ఉండేవి. వాటన్నిటికీ వాటి పద్ధతిలో ఏదో ఒక తెలివి ఉంది. నేను ఉన్నాను అనే ఈ భావనను, అంటే నువ్వు నువ్వే అని తెలుసుకోవడమే చైతన్యం అంటారు. ఇది మనుషుల మనసులో, చెట్టు వేర్లలో, లోతైన నిశ్శబ్దమైన రాయిగుండెలో, ఇంకా చురుకైన ఎలుకగుండెలో ఉంటుంది. ఇదిగో బసాల్ట్ను కలవండి. ఇది ఒక రాయి. దాని చైతన్యం చాలా నెమ్మదిగా, లోతుగా ఉంటుంది. బసాల్టుకు దాని గట్టితనం, భూమి యొక్క చల్లని ఒత్తిడి, ఇంకా దూరంగా ఉన్న అడుగుల చిన్న కదలికలు తెలుసు. బసాల్ట్ తెలివి కేవలం ఉండటం గురించే, అంటే అస్తిత్వం గురించి మాత్రమే. అది సూర్యోదయాన్ని ప్లాన్ చేయదు లేదా గుర్తుంచుకోదు, కాని అది ఇక్కడ గట్టిగా నిజంగా ఉందని దానికి తెలుసు. దాని యొక్క భౌతిక రూపం యొక్క ఇప్పుడిప్పుడే అనే క్షణం గురించి దానికి తెలుసు. ఇప్పుడు ఫెర్న్ చూడండి. ఆమె ఒక పాత ఓక్ చెట్టు. ఆమె చైతన్యమంతా ఎదుగుదల గురించే. ఫెర్న్కు సూర్యుడు వెచ్చదనం, ఇంకా ఆ వెచ్చదనం కోసం ఆమె ఏ దిశకు వెళ్లాలో తెలుసు. ఫర్న్ తెలివి జీవితంపై దృష్టి పెడుతుంది. వర్షం ఎప్పుడు వస్తుందో ఆమెకు తెలుసు, ఇంకా నీరు తాగడానికి ఆమె వేళ్లను ఎంత లోతుగా పంపాలో కూడా తెలుసు. సంవత్సరాల తరబడి ఎదుగుదల యొక్క గొప్ప జ్ఞాపకంలా ఋతువులు నెమ్మదిగా మారుతున్న విషయం ఆమెకు తెలుసు. ఇదిగో స్కర్రీ. ఆమె ఒక పొలంలో ఉండే ఎలుక. ఆమె చైతన్యమంతా వేగవంతమైన అనుభూతులతో నిండి ఉంటుంది. ప్రమాదం యొక్క ఘాటైన, స్వచ్ఛమైన వాసన, ఇంకా చెట్ల గరుకు బెరడు యొక్క స్పర్శ స్కర్రీకి తెలుసు. స్కర్రీ తెలివి సహజసిద్ధమైన స్వభావం గురించి. ఆమె తన తదుపరి భోజనం గురించి ఆలోచించదు, కాని ఏ పండు, ఏ కార్న్ ఎంచుకోవాలో ఆమెకు ఖచ్చితంగా తెలుసు. ఆమె నిరంతరం ప్రతిస్పందించే వర్తమానంలో జీవిస్తూ మనుగడ యొక్క వేగవంతమైన క్షణం గురించి తెలుసుకుంటుంది. ఆ తర్వాత నోవా ఉంది. ఆమె చైతన్యం వేగంగా ప్రవహించే, మెరిసే వాగులా ఉంటుంది. నోవాకు నిన్న ఏం జరిగిందో, రేపు ఏం జరగాలని అనుకుంటుందో తెలుసు. ఆమె తెలివి ఆలోచన, ఇంకా అద్భుతమైన ఆశ్చర్యం అనే గొప్ప బహుమతి గురించి. వారి చైతన్యం వేరుగా ఉన్నప్పటికీ బసాల్ట్ అనే రాయి, ఫెర్న్ అనే చెట్టు, స్కర్రీ అనే ఎలుక, ఇంకా నోవా అనే పిల్ల, వారు తమ గురించి తెలుసుకునే జ్ఞానాన్ని పంచుకుంటారు. వారంతా ఉండగలిగే గొప్ప, విశాలమైన, అద్భుతమైన ప్రపంచంలో భాగమే.